సర్వశక్తి గల దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు. చూడండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. అవిశ్వాసంగా ఉంటారు. ఈరోజు పునరుద్ధాన దినము, ఆదివారం. చర్చికి వెళ్ళాలా మానేయాలా, ఉండాలా వెళ్ళాలా, పని ఏదైనా దొరికితే పనికి వెళ్ళాలా అంటే వీళ్ళు ఏముంటుంది? అవిశ్వాసం. వీళ్ళతో జోడుగా ఉంటే ఏమవుతారు? మీరు వెళ్ళాలా మానాలా అన్నప్పుడు టైం అయిపోతుంది. ఇప్పుడు టైం అయిపోయింది, ఇప్పుడు ఏం వెళ్తాం అంటారు లాస్ట్కి. అంతే. మీరు వెళ్ళాలనుకున్న వారు ఎవరిది వారే, ఎవరి జీవితం వారు, ఎవరి లైఫ్ వారిది, ఎవరి ఆలోచనలు చొప్పున ఒకరు ఉన్నారు. దేవుని ఆలోచనతో మనము నడవాలి. చూడండి, ఒకరేమో ఒక రీతిగా ఉండి వారు అవిశ్వాసముతో దేవుని సన్నిధికి వెళ్ళకుండా, దేవుని ఆరాధించకుండా, ప్రార్థించకుండా, పనులు కల్పించుకుని మోసపోతూ ఉంటారు. ఇలాంటి మోసగాళ్ళతో మీరు ఉండకూడదు. అవిశ్వాసులతో మీరు సాంగత్యం చేయకూడదు. పరిశుద్ధులతో సహవాసం చేస్తే అది మీకు వస్తుంది. ఒక కుటుంబంలో పరిశుద్ధులుగా ఎవరైతే తాగకుండా, తిరగకుండా, విచారులు, దొంగలుగా లేకుండా ఉన్నటువంటి కుటుంబము, పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారు. వారి దారి తప్పినప్పుడు తల్లిదండ్రులు వీరు కూడా దారి తప్పి తిరుగుతారు. అందుకని అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. విశ్వాసులతో మనం కలిసి ఉండాలి, సమాధానంగా ఉండాలి. నీతికిని దుర్నీతికిని ఏమి సంగత్యమో, నీతికి దుర్నీతికి ఏమి సంగత్యము, ఆ రెండు ఎప్పుడు కలవు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు ఉన్నది? చీకటిలో వెలుగు, వెలుగున్న చోట చీకటి ఎంత మాత్రమునో పని చేయదు. వెలుగు ఉన్న కాడ చీకటి పారిపోతుంది కదా, మనకు తెలుసు అందరము కూడా. క్రీస్తునకు బెలియేలుతో ఏమి సంబంధమో, దెయ్యాలతో ఏమి సంబంధము? క్రీస్తునకు దెయ్యాలకు బెలియాలకు ఏమి సంబంధము? క్రీస్తును చూస్తే అవి పారిపోతాయి, దూరంగా వెళ్ళిపోతాయి. దురాత్మలు ఉండవు, చీకటి ఉండదు మన కుటుంబంలో. అవిశ్వాసులతో విశ్వాసికి పాలెక్కడిది? వీళ్ళిద్దరికీ పాలు పంతులు ఉండవు. దేవుని రాజ్యంలో స్థలం ఉండదు. విశ్వాసికి దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది, అవిశ్వాసికి దేవుని రాజ్యంలో స్థానం ఉండదు అని దేవుడే సెలవిస్తున్నాడు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనమే దేవుని ఆలయమై ఉన్నాము. అందుకని విగ్రహములతో మనకి పొత్తు లేదు. విగ్రహముల దగ్గరికి మనము వెళ్ళకూడదు, విగ్రహములను ఆరాధించకూడదు, ప్రార్థించకూడదు. కాబట్టి మనము విగ్రహాల జోలికి పోకూడదు, విగ్రహాల దగ్గర నిలబడకూడదు. కాబట్టి మనమే దేవుని ఆలయమై ఉన్నాం. ఈ ఆలయాన్ని మనము భద్రంగా కాపాడుకోవాలి, విశ్వాసంగా ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అవిశ్వాసంతో ఉండొద్దు. దేవుడు చీకటికి వెలుగుకి ఏమి పొత్తు ఉన్నది? విశ్వాసికి అవిశ్వాసికి ఏమి సంగత్యము, వారికి స్నేహము కొరతరదు. కాబట్టి మనం అందరం కూడా దేవుని యందు నిరీక్షణ, ఆదరణ కలిగి దేవునితో సహవాసం కలిగి ఉందాం. దేవుని మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభా ప్రతి గృహాన్ని దర్శించండి. ఈరోజు విశ్రాంతి దినం, నీ సన్నిధిలో గడిపే భాగ్యమును దయచేయండి ప్రభా. జనవరి 12వ తారీఖు వరకు మమ్మల్ని కాచి కాపాడుతున్నాం. ఈరోజు వరకు ప్రభా కాచి కాపాడినందుకు నీకు కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారివి, సర్వసృష్టికర్తవు, లోకరక్షకుడా, పరిశుద్ధుడా, కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి శోధన యేసు నామములో బంధకాలను కొట్టివేసి సమాధానపరిచి శాంతిపరచండి. మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సర్వాధికారమైన దేవుడు, సర్వసృష్టికర్త, ఈరోజు ప్రతి బిడ్డ నీ సన్నిధిలో ఉండాలి. ప్రతి ఒక్కరూ నీ సన్నిధిలో ఆరాధన, ప్రార్థన కలిగి కూడి అందరూ ఆరాధించే గొప్ప ఘనతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, ఎవరో కూడా ప్రభా ఇంటిలో ఉండకుండా పనుల మీద పనులు భారం పెట్టుకొని
అయ్యా మరి ఉండకుండా సహాయం చేయండి. ప్రతి బిడ్డను వెలిగించండి, వెలుగులో నడిపించండి, కృపద ఇచ్చండి, సమాధానపరచండి, శాంతిపరచండి, మహిమకపరచండి ప్రభా. యేసు నామములో ప్రకటిస్తున్న నీ కృప, నీ ఆదరణ, నీ సన్నిధి, అభిషేకం వారి మీద ఉంచమని ప్రార్థిస్తాను. ప్రతి కాడి విరగొట్టిన ప్రతి కుటుంబాన్ని దర్శించమని, మహిమ ఘనత ప్రభావాలతో నింపమని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను. నీ మహిమను కుమ్మరించు, నీ ఆదరణ కుమ్మరించు, నీ ఆత్మ కుమ్మరించమని ప్రార్థిస్తూ తగ్గించుకొని నామానించిస్తూ నా ప్రభు అయిన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి ఈ యొక్క వాగ్దానాన్ని పంపించమని అడుగుతున్నాం. రెండవదిగా మీ ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ నెంబర్ పెడుతున్నాం, ఫోన్ చేయండి. దేవుని యొక్క మహిమను ప్రార్థిద్దాం అందరం.